మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో చివరి రాశి ఈ యొక్క మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వీరికి 4లో గురువు, 1వ స్థానంలో శని, 12వ స్థానంలో రాహువు, 6ంట కేతువు సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల ఈ 4 గ్రహాల వల్ల వీరు చేసేటువంటి వృత్తులలో చిన్న చిన్న సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల వల్ల దుఃఖాలు కష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నటువంటిది కూడా ఆశించినటువంటి తొందరగా ఫలితం రాకుండా నిదానంగా కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ యొక్క వ్యాపారాలు చేసేటువంటి వారు మిత్రుత్వంగా ఇద్దరు కూడా కలిసి చేసేటువంటి ఆ యొక్క వ్యాపారాలలో చిన్నగా కష్టాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. కొన్ని శుభకార్యాలు అనేటువంటివి కూడా ఈ సంవత్సరం చేస్తూ ఉంటారు. మనస్సు ప్రశాంతత అనేటువంటిది ఎక్కువగా ఉండదు ఈ సంవత్సరం. న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం వీళ్ళకి ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం కొంత కష్టకాలం అనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరం వారు చేసేటువంటి ఆ యొక్క కృషికి తగ్గినటువంటి ఫలితం అనేటువంటిది ఈ సంవత్సరం మనకి దొరకదు. చెడు సహవాసాలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం మీనరాశి వారికి ఉందమ్మా. గురుగారు, ఈ రాశి వారికి కొంత ఆటంకాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. కాస్త తొలిగిపోవటానికి ఏ మంత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఈ మీనరాశి వారికి ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి శత్రు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి రుణ బాధలు, శత్రు బాధలు, ఉద్యోగాలలో మంచి ఫలితాలు కలగాలంటే రామరక్షా స్తోత్ర పారాయణాన్ని పఠించాలి. దాంతోపాటుగా ఆదివారం రోజు నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేసినట్లయితే కొన్ని మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము ఈ 4 రోజులు కూడా మంచి తిథులు అన్నట్టుగా లెక్క చెప్పుకోవచ్చు. ఈ 4 వారాలలో వారు ఏ పనులు మొదలుపెట్టినా కూడా కొంచెం మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం వీరికి ఈ యొక్క మీనరాశి వారికి నవగ్రహాలకు పూజ చేసుకున్నట్లయితే నవగ్రహాల యొక్క బాధలు తొలగిపోయి చక్కగా ఉంటుంది. ఎవరికైనా పేదవారికి కూడా వస్త్రదానము దాంతోపాటుగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయమ్మా ఈ సంవత్సరం యొక్క మీనరాశి వారికి.